బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటికే మరణాల సంఖ్య 22కు చేరింది. ఇంకా ఈ మరణాలు పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే దీంట్లో 22 ఏళ్ల అనూష అనేటువంటి ఒక అమ్మాయి అటు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ అమ్మాయి లక్డీ కపుల్ దగ్గర వీకావేరి బస్సులో ఎక్కింది. సీట్ నెంబర్ U9 అంటే అప్పర్ బెర్త్ సంబంధించినటువంటి U9 సీట్ ని రిజర్వ్ చేసుకుంది. తను రెడ్ బస్ ద్వారా ఈ సీట్ రిజర్వ్ చేసుకుంది. అయితే 22 ఏళ్ల అనూష అనేటువంటి ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇదే బస్సు ప్రమాదంలో సజీవంగా దహనమైపోయింది. అయితే ప్రస్తుతానికి దీపావళి పండుగ కోసం యాదాద్రికి వచ్చింది అనూష. అయితే ఆ పండుగ ముగించుకొని తిరిగి ప్రయాణంలో ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. లక్డీ కపుల్ వీకావేరి బస్సు ఎక్కింది అనూష. అయితే అనూష మృతితో అటు కుటుంబీకులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదం నుంచి మరోవైపు జయసూర్య అనేటువంటి ఒక వ్యక్తి బయటపడ్డాడు. బెంగళూరుకు వెళ్లేందుకు మియాపూర్లో బస్సు ఎక్కాడు సూర్య. అయితే కర్నూలు ప్రమాద ఘటనలో ప్రస్తుతానికి ఆయన బయటపడిపోయాడు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి 5 లక్షల రూపాయల పరిహారాన్ని కూడా ప్రకటించారు. ఇక క్షతగాత్రులకి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రీషియా ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఫోటోలో కనిపించే ఈ అమ్మాయి అనూష, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి. 22 ఏళ్ల అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. దీపావళి పండుగ నేపథ్యంలో ఇటీవల ఇంటికి వచ్చింది. పండుగ ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న రాత్రి లక్డీ కపుల్ దగ్గర సుమారుగా 12 గంటల 22 నిమిషాలకి బస్సు ఎక్కింది. లక్డీ కపుల్ దగ్గర రాత్రి 12 గంటల 22 నిమిషాలకి బస్సు ఎక్కినటువంటి అనూష 3 గంటల సమయానికల్లా బస్సు ప్రమాదం జరిగి సజీవ దహనమైపోయింది. ఆ 22 ఏళ్ల అమ్మాయి ఇప్పుడు మరణాన్ని అటు ఏమాత్రం కూడా కుటుంబీకులు తట్టుకోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్ గా ఇదే లక్డీ కపుల్ దగ్గర అనూష ఎక్కిన స్పాట్ లోనే మహమ్మద్ కిజార్ అండ్ జయంత్ కుష్వాహా కూడా బస్ ఎక్కారు. ఇటు అందరు కూడా రెడ్ బస్ ద్వారానే ఈ బస్సులో వీకావేరి బస్ ట్రావెల్స్ బస్సులో సీట్లు రిజర్వ్ చేసుకున్నారు. ఇటు అనూష అప్పర్ బెర్త్ 9 టికెట్ ని కన్ఫర్మ్ చేసుకుంది. 22 ఏళ్ల అమ్మాయి 12 గంటల 22 నిమిషాల సమయంలో రాత్రి లక్డీ కపుల్ దగ్గర తన కుటుంబీకులు ఎంత ప్రేమగా ఆ అమ్మాయిని చూసుకొని ఉంటారు. దీపావళి పండుగ అని చెప్పి ఇంటికి వచ్చి ఆ తల్లిదండ్రులతో ఎంత సంతోషంగా గడుపుంటుందా అమ్మాయి. చూడండి, ఎవరు ఊహించలేరు. ఇంట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ అమ్మాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తుందంట కదా, వచ్చి రాగానే అందరూ కూడా అమ్మాయిని ఎలా ఉన్నావమ్మా ఎప్పుడు వచ్చారు అందరూ పలకరించడం కానివ్వండి, బంధువులు కానివ్వండి, చుట్టుపక్కల వారు ఎంత గౌరవించుంటారు ఆ అమ్మాయిని. అంటే మంచి ఉద్యోగం సంపాదించింది, ఉద్యోగం చేసుకుంటుందని చెప్పి చాలా ప్రేమగా ఆ కుటుంబం కూడా చూసుకుంటుంది. సో అంతే హాయిగా ఇక వచ్చింది. పండుగ సెలవులు అయిపోయాయి, అంటే పండుగ పూర్తయింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలి కాబట్టి తిరుగు ప్రయాణమైంది. రెడ్ బస్ ద్వారా ఈ బస్ని బుక్ చేసుకుంది. డైరెక్ట్గా బెంగళూరుకు వెళ్ళిపోవాలి. ఈరోజు అన్ని సవ్యంగా కనుక జరిగి ఉంటే తను మళ్ళీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళేది, ఉద్యోగం చేసుకునేది. కానీ అనుకోని ఒక దుర్ఘటన, అనుకోని ఒక సంఘటన, ఒక బైక్ ఆ సమయంలో ఎదురు రావడం ఏంటి, ఆ డ్రైవర్ దాన్ని గమనించకపోవడం ఏంటి, డైరెక్ట్గా ఆ బైక్ని ఢీకొనడం ఏంటి, బైక్ని ఢీకొన్న తర్వాత 300 మీటర్ల వరకు ఆ బైక్ని అలాగే తోసుకుంటూ వెళ్ళడం ఏంటి, కింద రోడ్డుకి దాన్ని రాక్కుంటూ వెళ్ళడం ఏంటి, ఆ బైక్ ఎగ్జాక్ట్గా ఏదైతే మనం ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డోర్ ఉంటుందో అక్కడే స్ట్రక్ అవ్వడం ఏంటి, ఆ డోర్ ఆగిపోవడం ఏంటి, ఆ ఘటనలో 22 మంది మరణించడం, దాంట్లో ఈ అమ్మాయి. చూడండి, ఎవరు ఊహించినటువంటి ఒక సంఘటన, ఎవరు అసలు కలలో కూడా ఊహించినటువంటి ఒక సంఘటన. చేతికి అందొచ్చిన కుమార్తె చక్కగా చదువులు చదివించుంటారు, లక్షలు పోసి ఆ అమ్మాయికి చదువులు చదివించుంటారు. అంతా సవ్యంగా జరిగి ఉంటే ఈరోజు ఆ అమ్మాయి అమ్మా నాన్న నేను చేరుకున్నానని చెప్పి వారితో సరదాగా మాట్లాడి మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళిపోయి వాళ్ళ కొలీగ్స్తో జాబ్ చేసుకునేది, మళ్ళీ ఎప్పటిలాగే పనికి వెళ్ళిపోయేది. చూడండి, ఈ ఘటన ఎన్ని కుటుంబాలను చెదిమేసింది. రమేష్ అనేటువంటి ఒక కుటుంబానికి సంబంధించి ఒకే కుటుంబంలో నుంచి 4గురిని కూడా ఈ ఘటన కుదిపేసింది. 4గురిని కూడా ఈ ఘటన వారి కుటుంబం మొత్తాన్ని కూడా చిదిమేసింది. సో ఇటువంటి చాలా ఎమోషనల్ యాంగిల్స్ ఉన్నాయి ఈ ఘటనకు సంబంధించి. సో ప్రస్తుతం మా ప్రతినిధి పెట్రిషియా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పెట్రిషియా, అనూష అనేటువంటి ఆ అమ్మాయి మరణం డెఫినెట్గా ఇప్పుడు ఆ కుటుంబం జీర్ణించుకోవాలి. బహుశా వాళ్ళ కలలో కూడా ఇటువంటి ఒక ఘటన జరుగుతుందని కూడా ఊహించి ఉండరు. 22 ఏళ్ల అమ్మాయి మంచిగా చదువుకుంది, ఉద్యోగం సాధించింది, బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది, పండగ కానీ ఇంటికి వచ్చింది. వాళ్ళ అమ్మ నాన్న ఎంత సంతోషంగా ఆ అమ్మాయిని స్వీకరించి ఉంటారు, ఎంత ఆప్యాయంగా పండుగ జరుపుకుని ఉంటారు, ఎంత సంతోషంగా అట్టహాసంగా దీవాలు జరిగి ఉంటుంది.
సో ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పుడు ఆ కుటుంబం డెఫినెట్గా తీవ్ర దిగ్భ్రాంతికి లోనై ఉంటారు, డెఫినెట్గా షాక్కు గురై ఉంటారు, గుండెలు పగిలినంత పని అయి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఇటువంటి ఒక ఎమోషన్ థింగ్స్ ఈ మరణాలకు సంబంధించి కనపడుతోంది. సో అనూషకు సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఇప్పటికా తన మృతదేహాన్ని గమనించగలిగారా, కుటుంబానికి అప్పగించారా? ఎస్, కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదము అనేక మంది దుర్మరణం పొందారు. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగి యాదాద్గిరికి చెందిన అనూష సజీవ దహనం అయిపోయింది. మరోవైపు ఇంజనీరింగ్గా పనిచేస్తుంది, చదువుకొని మరి సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేస్తుంది అని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే లక్డీకపూల్లో కావేరీ బస్ ఎక్కడం జరిగింది. మరోవైపు తను తెలంగాణ వాసురాలు. ఇప్పటికే కుటుంబ సభ్యులు కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది, బెంగళూరులో పనిచేస్తూ ఉంటుంది. హైదరాబాద్కి హాలిడేస్, దివాళీ హాలిడేస్లో తను రావడం జరిగింది. ఈ క్రమంలోనే వెంటనే హాలిడేస్ అయిపోవడంతో తను తిరుగు బెంగళూరుకి వెళ్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఇట్లాంటి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీంట్లో అనేక మంది చనిపోయారు. ఒకవైపు కుటుంబం కూడా గుండెలు బాధేలాగా ఏడుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మియాపూర్ వద్ద అయితే ఉన్నాం. సూర్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ బస్సులో ప్రయాణిస్తున్న 41 మెంబర్స్లో ఒక వ్యక్తి ప్రాణాలు రక్షించుకున్నాడు. అదే కాకుండా 15 మందిని కూడా కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏదైతే విండో ఉంటుందో ఆ విండో డోర్ని కూడా పగలగొట్టుకొని, చేతితోని ఆ డోర్ని పగలగొట్టుకొని మరీ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. మనతో పాటు వాళ్ళ మదర్ రమాదేవి ఉన్నారు. నమస్తే, మీ కొడుకు పేరేంటి? జయసూర్య అండి. జయసూర్య. ఎప్పుడు వెళ్ళారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు ఏ కారణం వల్ల వెళ్ళాల్సి వచ్చింది? ఎక్కడ బస్ ఎక్కారు? నిన్న 3 గంటలప్పుడు ఇంటర్వ్యూ ఉందండి బెంగళూరులో. 9:30కు రెడ్ బస్సులో బుక్ చేసుకున్నాడు, కావేరీ బస్సు. అప్పుడు 9:30కి బస్సు. కాకపోతే ఇంట్లో కొంచెం పూజ చేసుకోవడం వల్ల బస్సు మిస్ అయ్యి వేరే దాంట్లో ఎక్కాడు. బస్సు మిస్ అయిపోయి ఇంకొక రూట్లోకి ఎక్కాడండి. ఏంటి, ఏ జాబ్ ఆపర్చునిటీ వచ్చిందా లేకపోతే ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు మేడం. జాబ్ కోసమే ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడండి. ఇప్పుడు మీ కొడుకు పరిస్థితి ఏంటి అంటే ప్రాణాలు అతను కాపాడుకున్నారు, మరో కొంతమందిని కాపాడే ప్రయత్నం చేశారు. ఎప్పుడు జరిగిందంట? మీరు మాట్లాడారా మీ కొడుకుతో? వాడు భయపడి నాకు చేయలేదు, మా అమ్మాయికి చేశాడు ఫోను. మా అమ్మాయి చెప్పింది నాకు, పొద్దున్న 5 గంటలప్పుడు చెప్పింది, మమ్మీ భయపడొద్దు ఇట్లా జరిగింది సూర్యాకి అని చెప్పేసి. ఫస్ట్ కొంచెం భయమే లేదు, టీవీ పెట్టిన తర్వాత చాలా భయం వేసిందండి. పాపం ఏమన్యాయం చేశారండి వాళ్ళంతా నిర్లక్ష్యంగా. ఇప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి సూర్యాది ఎట్లుందంటున్నారు? 3 గంటలప్పుడు లేచి డోర్లు పగలగొట్టుకొని వీడితో పాటు ఇంకొక 4 దిగారంటండి. బస్సు బ్లాస్ట్ అయిపోయిందంట. 2 కాళ్ళు అయితే ఫ్రాక్చర్ అయ్యాయండి. ఎప్పుడు వచ్చారంట? మీరు మాట్లాడలేదా ఇంకా మీ కొడుకుతో? మాట్లాడాను మేడం. ఏం చెప్తున్నారు? భయపడి 3 గంటలప్పుడు కొంచెం నిద్రలోకి వెళ్ళంగానే బస్సులో బయట నుండి కారులో వాళ్ళు వచ్చి కొట్టారంట, బస్సు కాలిపోతుంది దిగండి దిగండి అని చెప్పేసి. దబదబ లేసేటప్పటికే మొత్తం పొగలు, అరుపులు, కేకలు చాలా ఘోరంగా ఉందంట మేడం బస్సులో. లేచి వెంటనే వాడిది స్ప్రే ఒకటి, సెంట్ బాటిల్ ఒకటి, దాంతో కొట్టాడంట, రాలేదంట. ఇంకో 2 కలిపేసి డోర్ బద్దలు కొట్టారంటండి. కొట్టేసి దూకేశాడంట. వీడు దూకంగానే వీడికి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినాయి. ఇంకొక ఆవిడ దూకాడంట, ఆవిడికి స్టిచెస్ పడ్డాయి, తలకు తగిలేసి. వీడు దిగిన 5 నిమిషాలకి బస్సే బ్లాస్ట్ అయిపోయిందంట మేడం. ఆ బస్సు ఆ సమయంలో ఎంత స్పీడ్గా ఉండే? కండక్టర్ కానీ లేకపోతే డ్రైవర్, కో డ్రైవర్ వీళ్ళు ఉండేనా? ఎవరు లేరంటండి. అది ఒక బైక్ అతన్ని తగిలిచ్చేసి అది లాక్కొని వెళ్ళిపోయాడంట. ఆ మంట రాసుకొని మంట వచ్చిన వెంటనే వాళ్ళు బస్సు ఆపేసి డోర్ ఓపెన్ చేస్తే చాలా మంది బతికేవాళ్ళు. ఓన్లీ క్లీనర్ని ఒక్కరిని లేపేసి అతను వెళ్ళిపోయాడంటండి. ప్లస్ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోవడంలో కూడా క్లోజింగ్లోనే, ఆల్మోస్ట్ క్లోజింగ్లోనే ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తే బాగుండేది. చాలా అతను కూడా ఆ గ్లాసెస్ పగలగొట్టుకొని వెళ్ళాడా లేకపోతే స్వయంగా డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళాడా? పగలగొట్టుకొని కిందికి దూకడం జరిగిందండి. ఆ టైంలో వేరే వాళ్ళు బయట నుంచి వచ్చి బస్సును టచ్ చేసినప్పుడు నిద్రలో నుంచి బయటకు వచ్చి కాలిపోతుందని చూసి భయాందోళనతో గురయ్యి ఏం చేయాలో అర్థం కాక డోర్కున్నటువంటి గ్లాసును చాలా ఒక 10-15 నిమిషాలు కొట్టడం చేసిండ్రు. ఆ తర్వాత విత్తనం కాలేదు కాబట్టి ఇంకిద్దరు కలిపి చేసారు. పగిలిపోయింది. ఒక 2-3 కిందికి దూకేసరికి ఆ బస్ అనేది బ్లాస్ట్ అయిపోయిందండి.
అది వీళ్ళు అలా చేయకుండా ఓపెన్ చేసి పెట్టి పోయింటే బాగుండేది. ఇది పూర్తి జరిగిండేది కాదు, అందరూ బతికిండేవారు. డ్రైవర్ వాళ్ళది డ్రైవర్దే అండి. అది కావేరీ సంస్థ మాత్రం వీళ్ళందరికీ కూడా సరైన పరిష్కారం చేయాల్సింది, దాని కఠిన చర్య తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. మీ వాడు ఏం చెప్తున్నాడు అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందంట? ఒకవైపు మద్యం తాగున్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా డ్రైవరు? మొదట ఆ బండిని గుద్దడం జరిగింది, దాని తర్వాత దాదాపు 300 మీటర్ల వరకు అతను ముందుకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ క్రమంలోనే అసలు ఏం జరిగిందంట, ఏం అర్థం కాలేదా ఎవరికి? అంటే అది 3:30 టైంలో జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ డ్రైవర్ కావచ్చు, క్లీనర్ కావచ్చు, మంచి నిద్ర టైం కాబట్టి ముందు వచ్చిన బండిని వీళ్ళు కనుక్కోక యాక్సిడెంట్ చేయడం జరిగింది. వీళ్ళు బస్సులో ఉన్న వాళ్ళు కాకుండా బండి మీద ఉన్న వాళ్ళు కూడా ఖాళీ శవం అయిపోయినని చెప్పేసి అయితే న్యూస్ విన్నాం మేము. ఇది నిర్లక్ష్యం అయితే మాత్రం ఈ బస్సు డ్రైవర్ది, క్లీనర్ది, ఈ కావేరీ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళ ఎంతమందికి అయితే క్షతగాత్రులు ఉన్నారో అదే గాయపడ్డ వాళ్ళకున్న పూర్తి న్యాయం చేకూర్చాలని మేము మనవి చేస్తున్నాము. మా బాబుకి ఆ టైంలో నిద్రలో ఉన్నారు కాబట్టి ఏం తెలియలేదు, వాడు తాగి ఉన్నాడా పడుకున్నాడా. లోపల క్యాబిన్ వీళ్ళ సపరేట్ వాళ్ళ సపరేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది మాత్రం వీళ్ళకి తెలియదు. 3:30 కాబట్టి గాఢ నిద్రలో ఉన్నారు వాళ్ళు. ఇంకా అదృష్టం కొద్దీ అప్పటికప్పుడే మావాడు పూజ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఇంకా మంచిది, దేవుడు కాపాడిండు, మేము సంతోషపడుతున్నాం. ఖాళీ ఫ్రాక్చర్తోనే వెళ్ళిపోయింది, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగిండేది. ఇంతవరకు సంతోషంగా మేము. ఏం చెప్తా అంటే పోలీసులు ఎప్పుడు వచ్చారంట, అంబులెన్స్ కానీ లేకపోతే ఫైర్ సేఫ్టీ అధికారులు ఎప్పుడు వచ్చారంట, ఏమంటారు బాబు? అవన్నీ వాడికి గుర్తు లేవు మేడం. చాలాసేపు కోలుకోలేకపోయాడు, షాక్లో ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం స్పృహ వచ్చాక మాకు ఇంట్లో చెప్తే మేము భయపడతాము, నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి మా అమ్మాయికి ఫోన్ చేశాడు. మా అమ్మాయి ద్వారా మాకు అందరికీ తెలిసింది. ఎంతమంది వరకు చనిపోయారు లేకపోతే ఇంకేదైనా చెప్పారా? ఎంతమంది బ్రతికారు ఇట్లాంటివి ఏదైనా చెప్పారు? అవన్నీ చెప్పలేదండి. ఆ కేకలకు, ఆ అరుపులకి, ఆ పొగకి పిల్లోడు, మా అబ్బాయి కూడా ఇప్పుడు 23 సంవత్సరాలే, భయపడిపోయాడండి. ఇంకా ఆ షాక్లోనే ఉన్నాడు వాడు, ఇంకా కోలుకోలేదు. చెప్పాలి అంటే ఇట్లా వణికిపోతున్నాడు భయంతో. హాస్పిటల్ చాలా భయపడుతున్నాడు. ప్రభుత్వానికి ఏం చెప్తారు? లేకపోతే ఇటువంటి ఘటనలు చాలా భయప్రాంతులకు గురి చేసే విధంగా ఉంటాయి. అనేక మంది తమ పిల్లలను కోల్పోయిన పరిస్థితి, కుటుంబం కూడా చెల్లాచెదురైపోయింది. ఏం చెప్తారు? అందరికీ ఏ ప్రభుత్వం వచ్చినా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు బాగుపడింది లేదు, ఉన్న వాళ్ళే బాగుపడుతున్నారు. దయచేసి మా పనుల కొద్ది మేము ఏదో ఒక బస్సో ఎట్లనో అట్లనో వెళ్తుంటాం, అలాంటివి కూడా మమ్మల్ని కరుణించకుండా ఇంత నిర్లక్ష్యంగా, ఒక లైసెన్స్ లేదు, ఒకటి ఇన్సూరెన్స్ లేదు, ఒక పొల్యూషన్ లేదు, ఎందుకు మా జీవితాలతో ఎవరు వచ్చినా మా జీవితాలతోనే ఆడుకుంటున్నారు. మాకు ఏదో ఒకటి కొంచెం న్యాయం చేయండి దయచేసి.